ఏమంది ఫాస్ట్ గా డ్రైవ్ చేయండి, వర్షం ఆగే దాట్లు లేదు. నువ్వు డ్రైవ్ చేద్దురా. అరే గాయ్స్, రెడీయా? ఏ ట్రిప్ మనకి అన్ఫర్గెటబుల్ అవుతుంది. ఒక సెల్ఫీ తీసుకుందాం ముందు. ఎంజాయ్ బ్రోస్, లెట్స్ వైబ్. లైఫ్ లో ఒకసారి ఇలాంటి క్రేజీ మూమెంట్ ఉండాలిరా. వర్షంలో ట్రిప్ మెమరీస్ అమేజింగ్ గా డాన్స్ చేయి బ్రో. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ చేయడం కోసం ఇప్పుడు మనకు జెమినీ అవసరం లేదు. గూగుల్ సైట్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులోనే మనకు గూగుల్ విడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారా మనం VO3 యూస్ చేసుకోవచ్చు. ఫ్రీగా మనం వీడియోస్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను చాలా వీడియోస్ తయారు చేశాను ఇక్కడ నుండి. వీడియోతో పాటు మనకు ఆడియో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మన వీడియోలో జనరేట్ అవుతుంది. సో అలాగే వీడియో జనరేషన్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది. చాలా త్వరగా మనకు వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. సో చాలామంది ఫ్రీగా అయితే సబ్స్క్రిప్షన్ ఎవరైతే తీసుకోలేదో వారి కోసం ఇంకోసారి ఫ్రీగా సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఆ ప్రాసెస్ చూసేద్దాం. ఎవరైతే ఆల్రెడీ తీసుకున్నారో ఈ ప్రాసెస్ని కొంచెం మీరు స్కిప్ చేసేయండి. ఫస్ట్ ఇక్కడ Google One అని సెర్చ్ చేయండి. Google One వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. వెబ్సైట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 3 డాట్స్ షో అవుతున్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి Google AI మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే షో అవుతుంది. ఇక్కడ ట్రై Google AI Pro అని. సో కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, గెట్ Google AI Pro అని. మీరు దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ కోసం మనకు కొన్ని ఆప్షన్స్ షో అవుతాయి. మీరు కంగారు పడకండి. పే విత్ UPI మీద క్లిక్ చేయండి. మీకు డబ్బులు అయితే కట్ అవ్వవు. నేను ఫ్రీగానే ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇలా అయితే షో అవుతుంది. ఇక్కడ మనకు QR కోడ్ అని ఉంటుంది. సో QR కోడ్ అని షో అవుతుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ షో అవుతుంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. సో మీరు భయపడకండి, డబ్బులు అయితే కట్ అవ్వవు. నేను చూపిస్తాను ఫ్రీగానే. సో ఇలా మనకు ఒక QR కోడ్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ QR కోడ్ మీద మీరు లాంగ్ ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. దీని మీద క్లిక్ చేసి ఈ QR కోడ్ని ఓపెన్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీ ఫోన్పే యాప్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ స్కానర్ ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ స్కానర్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, స్కానర్ మీద క్లిక్ చేయండి. స్కానర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అప్లోడ్ QR అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్లోడ్ QR మీద క్లిక్ చేసి ఏదైతే మనం QR కోడ్ డౌన్లోడ్ చేసామో అది ఇక్కడ అప్లోడ్ చేసేయండి ఫ్రెండ్స్. తర్వాత మనకు ఇలా అయితే డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు కింద ఒక ఆప్షన్ షో అవుతూ ఉంటుంది, సెట్ ఆటో పే అని. సెట్ ఆటో పే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ బ్యాంక్ పిన్ని ఇక్కడ యాడ్ చేసేసుకోండి. పిన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక మెసేజ్ అయితే షో అవుతుంది, మీ ఆటోపే సక్సెస్ అయ్యిందని. సో ఆటోపే సక్సెస్ అయిన తర్వాత మనకు ఒక మెసేజ్ వస్తుంది. సో మీకు Gmail వస్తుంది. మీరు Gmail ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నుండి నేను Gmail ఓపెన్ చేసి చూపిస్తాను. Gmail ఓపెన్ చేసిన తర్వాత Gmailలో మనకు ఒక మెయిల్ అనేది ఇక్కడ వచ్చి ఉంటుంది. సో నా ఇంకో Gmail అకౌంట్ని ఇక్కడ నేను ఓపెన్ చేసుకుంటాను. 1 మినిట్. సో ఏ ఈమెయిల్ అయితే నేను సెట్ చేశానో అది ఓపెన్ చేసుకుంటాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, Google One తరపున మనకు ఇక్కడ ఈమెయిల్ వచ్చింది. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు జెమినీ ఓపెన్ అవుతుంది. మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఫోన్పే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీ ప్రొఫైల్లోకి వచ్చేసి మేనేజ్ పేమెంట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆటోపే మీద క్లిక్ చేయండి. గూగుల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నుండి మనం ఆటోపేని డిలీట్ చేసేద్దాం. డిలీట్ ఆటోపే మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ మీ పిన్ని ఎంటర్ చేసేయండి. ఇలా చేస్తే మనకు ఎలాంటి డబ్బులు అయితే కట్ అవ్వవు. సో ఇలా మీరు ఆటోపేని డిలీట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఫ్రీగా ఇప్పుడు మనం VO3ని యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం గూగుల్లోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్.
గూగుల్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ విడ్స్ అని టైప్ చేయండి. సో ఇక్కడ నేను సెర్చ్ చేసి చూపిస్తాను. గూగుల్ విడ్స్ అని ఇక్కడ మనం సెర్చ్ చేద్దాం. ఇక్కడ మనకు గూగుల్ సైట్స్ అనే వెబ్సైట్ షో అవుతుంటుంది. దీని మీద క్లిక్ చేయండి. సో గూగుల్ విడ్స్ అని ఇక్కడ వచ్చేసింది కదా, గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఏ ఈమెయిల్ ద్వారా సబ్స్క్రిప్షన్ ఫ్రీగా తీసుకున్నామో ఆ ఈమెయిలే ఇక్కడ లాగిన్ అవ్వండి, ఆ ఈమెయిల్ ద్వారా అని. సో చూడండి, ఇక్కడ ఆ ఈమెయిల్ని మీరు సెట్ చేసుకోండి. సో చూపిస్తాను. సో చూడండి, ఇప్పుడైతే నేను ఈ ఈమెయిల్లోనే సెట్ చేసుకున్నాను ఏదైతే నేను సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. సో తర్వాత ఇక్కడ వియో అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ వియో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుండి మనం అమేజింగ్గా వీడియోస్ అయితే జనరేట్ చేసేసుకుందాం. పైన మనకు ఒక క్యాన్సిల్ బటన్ షో అవుతుంటుంది వీడియో మీద. క్యాన్సిల్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. ఈ వెబ్సైట్ అనేది కొంచెం టిల్ట్ అవుతూ ఉంటుంది. వెబ్సైట్ అక్కడికి ఇక్కడికి కదులుతూ ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ VO3ని మీరు సెట్ చేసుకోండి. ఇక్కడ మనకు డిస్క్రిప్షన్ బార్ షో అవుతుంది కదా, ఇక్కడే మనం ప్రాంప్ట్ రాద్దాం. సో ఎగ్జాంపుల్ కోసం ఇక్కడే నేను ఒక ప్రాంప్ట్ అయితే రాశాను. రాసిన తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వితిన్ మినిట్లో వీడియో అయితే తయారైపోతుంది ఎంతో అమేజింగ్గా. సో చూడండి, మన వీడియో అయితే ఇక్కడ జనరేట్ అవుతుంది. సో మన వీడియో జనరేట్ అయిపోయింది. వీడియో మీద క్లిక్ చేద్దాం. సో ఎంతో అమేజింగ్గా ఇక్కడ మనకు మన వీడియో అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు వీడియో పైన లాంగ్ ప్రెస్ చేస్తే డౌన్లోడ్ వీడియో ఆప్షన్ వస్తుంది. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు వీడియోని. సో ఇప్పుడు మనం ChatGPT ద్వారా వీడియో కోసం స్క్రిప్ట్ తయారు చేద్దాం. సో చాలామందికి ప్రాంప్ట్స్ రాయడం రాదు కాబట్టి ChatGPT ద్వారానే మనం ఇక్కడ ప్రాంప్ట్స్ అనేది తయారు చేద్దాం. సో చూడండి, ఒక ప్రాంప్ట్ అయితే ఇక్కడ నేను ఇచ్చేసాను. ఎగ్జాంపుల్ కోసం ఎలా ChatGPT ద్వారా ప్రాంప్ట్స్ జనరేట్ చేయాలో ఇక్కడ నేను ఇచ్చేసాను. మీరు రోమన్ తెలుగులోనే ఇచ్చేయండి. రోమన్ తెలుగులో ఇక్కడ మీరు రాసేయండి. ఎలా రాస్తారంటే, నాకు ఒక అమేజింగ్ లేదా కామెడీ ఫన్నీ స్టోరీ ఇవ్వండి నా వ్లాగ్ వీడియో కోసమని. వ్లాగ్ వీడియో అయినా ఫన్నీ వీడియో అయినా ఏదైనా, ఇది మనకు ఇలా మనకు సీన్స్ జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న సీన్స్ని 1 by 1 మనం కాపీ చేసుకొని వీడియోగా తయారు చేద్దాం. సో చూడండి, మన ప్రాంప్ట్స్ అన్నిటివి ఇక్కడ జనరేట్ అయిపోయాయి. సో ఇక్కడ మీరు ప్రాంప్ట్ మీద లాంగ్ ప్రెస్ చేయండి. సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు 1 by 1 ఒక్కొక్క ప్రాంప్ట్ని కాపీ చేసుకోండి మిత్రులారా. ఫ్రెండ్స్, ఇక్కడ పైన మనకు ఏ వీడియో క్లిప్ అని ఉంది కదా, ఇక్కడ ఈ యారో మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏదైతే మనకు ఇక్కడ ముందుగానే ప్రాంప్ట్ ఉంది, ఎందుకంటే నేను ముందుగానే వీడియో జనరేట్ చేశాను కాబట్టి ఆ ప్రాంప్ట్ని నేను ఇక్కడ నుండి తొలగించేస్తాను. సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసి సో క్లియర్ చేసేసాను. సో ఇప్పుడు మనం కాపీ చేసిన ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ పేస్ట్ చేసేసాను ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మనకు కింద క్రియేట్ అనే ఆప్షన్ వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మన వీడియో తయారైపోతుంది. సో కొంచెం వెయిట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన వీడియో తయారైపోయింది ఎంతో అమేజింగ్ విజువల్స్తో. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఆడియో మ్యూట్లో పెట్టాను. ఆడియో అయితే జనరేట్ అయ్యింది, మీరు గాబరా పడకండి. ఆడియో కూడా జనరేట్ అవుతుంది. ఇక్కడ జస్ట్ మనం డైలాగ్స్ రాయాలి. సో చూడండి, ఎంతో అమేజింగ్గా మనకు వీడియో జనరేట్ అయ్యింది. ఈ వీడియోని నేను డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ వీడియో మీద లాంగ్ ప్రెస్ చేస్తే డౌన్లోడ్ వీడియో ఆప్షన్ వస్తుంది. ఇలా మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో చూడండి, డౌన్లోడ్ చేసి చూపించాను. సో ఇక్కడ నుండి మీరు అన్లిమిటెడ్గా వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ముందరే నేను చాలా వీడియోస్ జనరేట్ చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే కదా, నేను ఫ్రీ AI టూల్స్ మీ ముందుకు తెస్తూ ఉంటాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇంకో ప్రాంప్ట్ కూడా నేను ChatGPT నుండి నెక్స్ట్ సీన్ ఏదైతే ఉందో అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేసాను. సో మనకు ఇంకో వీడియో కూడా జనరేట్ అయిపోయింది. సో ఎంతో అమేజింగ్గా జనరేట్ అయింది చూడండి. సో దీన్ని కూడా మనం ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకుందాం. ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఇక్కడ వీడియో మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు వీడియో ఓపెన్ అవుతుంది. ఈ వీడియో మీద మీరు లెఫ్ట్ సైడ్లో వీడియో ఓపెన్ అయింది కదా, దీని మీద మీరు లాంగ్ ప్రెస్ చేస్తే డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సో మళ్ళీ మనం తిరిగి ChatGPTలోకి వచ్చేసాం. సో ఇక్కడ 1 by 1 మనం సీన్ బై సీన్ కాపీ చేసుకొని అక్కడ మనం గూగుల్ సైట్స్లో పేస్ట్ చేసి
వీడియో క్లిప్స్ని జనరేట్ చేద్దాం. సో ఇంకో ప్రాంప్ట్ నేను ఇక్కడ నుండి కాపీ చేస్తున్నాను. సో మీకు ఎగ్జాంపుల్ కోసం మీకు చూపించాలి అని 1 by 1 ఇక్కడ చూపిస్తున్నాను. సో చాలామందికి ఇలా కాపీ చేసి కూడా క్లిప్స్ తయారు చేయడం అయితే రాదు. సో వాళ్ళ కోసం నేను ఇలా చూపిస్తున్నాను. ఈ వెబ్సైట్ కొంచెం అలా ఇలా కదులుతూ ఉంటుంది. సో అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇదైతే ఫ్రీ టూల్, మనకు ఫ్రీగా మనం వీడియోస్ జనరేట్ చేస్తుంటాం. సో కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఇంకో నెక్స్ట్ ప్రాంప్ట్ని కూడా ఇక్కడ పేస్ట్ చేసేసాను. క్రియేట్ మీద క్లిక్ చేశాను. సో ఇది కూడా మనకు జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో చూడండి, ఇది జనరేట్ అయిపోయింది ఎంతో అమేజింగ్గా. సో దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.